తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటిన తర్వాత తొలిసారిగా ప్రధాని సీఎం డిప్యూటీ సీఎంలు కలుస్తూ ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీలో రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను రేవంత్ భట్టి కలవనున్నారు. పార్లమెంట్ ఎన్నికల గురించి పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికల నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ రూపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. మొదటిసారి సీఎం అయిన తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కూడా ఉంటారు. అదేవిధంగా పలువురు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే తాజాగా రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వం చేసిన హామీలు కానీ ఇతర అప్పులు, రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయాలపై ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. 6 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయి. సో వీటన్నిటి పట్ల ప్రధానమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. ఒక వినతి పత్రం కూడా ఆయన తీసుకెళ్తున్నట్టు సమాచారం. దాదాపు 20 అంశాలపై ఆయన ప్రధానితో చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. సో ప్రస్తుత పరిస్థితి అంటే అప్పులు ఎలా ఉన్నాయి, లాభాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన చాలా డబ్బులు ఉన్నాయి, చాలా బడ్జెట్ ఉంది. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో అనేక ప్రాజెక్టులు కానీ, డబ్బులు కానీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ తీసుకెళ్లేదు. అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించిన చాలా వరకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. చాలా శాఖల్లో డబ్బులు తీసుకుపోలేదు. కాబట్టి ఆ డబ్బులను విడుదల చేయాల్సిందిగా ఆయన ప్రధానిని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రానికి కొన్ని నిధులు కేటాయించింది. కానీ ఇంతవరకు ఇంకా అవి కేటాయించలేదు. కాబట్టి వాటికి కూడా విడుదల చేయాలని అడిగే అవకాశం ఉంది. మరో పక్క గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు, ఏదైతే మిషన్ భగీరథ కానీ, కాకతీయ లాంటి ప్రాజెక్టులకు ఏదైతే దానికి రావాల్సిన నిధులు, ఉండాల్సిన పెండింగ్ నిధులు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా విడుదల చేయాలంటూ ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం వాటిని వెంటనే విడుదల చేయాలంటే అది కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోపక్క విభజన చట్టంలో చాలా అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో వాటికి సంబంధించిన బిల్లులు, వాటికి సంబంధించిన డబ్బులు కానీ, వాటికి సంబంధించిన ఏదైతే స్కీమ్స్ కానీ, వాటికి సంబంధించిన నిధులు కానీ, సో వీటన్నిటిని విడుదల చేయాలని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారింది. ఏదైతే ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారో దానివల్ల ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ అది ఇరిగేషన్కు ఉపయోగపడలేదు. కేవలం అప్పుల కుప్పగా ఆ ప్రాజెక్టు మారింది. దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. కాబట్టి వాటిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించే అవకాశం ఉంది. మరోపక్క ఏదైతే సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించాలంటూ గతంలోనే ప్రస్తావించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇంతవరకు కేటాయించలేదు. కాబట్టి దాన్ని కూడా మరోసారి ప్రస్తావించి దాన్ని కూడా జాతీయ హోదా కల్పించాలనే ఒక రిక్వెస్ట్ మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. చాలా పెండింగ్ విషయాలు ఉన్నాయి. ఇంకా రావాల్సిన నిధులు ఉన్నాయి. చాలా ప్రాజెక్టులు వెనుక రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ముఖ్యంగా ఏదైతే నేషనల్ హైవేస్ తో పాటు హైదరాబాద్కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ ఇంకోటి వేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన నిధులు కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము ఏదైతే ల్యాండ్ పూలింగ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలంటూ ప్రధానంగా డిమాండ్ చేసింది. కాబట్టి సో దానికి సంబంధించిన నిధులు కొరత ఉంది. కాబట్టి దానిపైన ఒక రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏదైతే 6 గ్యారంటీల హామీల్లో ఇప్పటికీ 2 గ్యారంటీలు అమల్లోకి వచ్చాయి. ఇంకా 4 ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా త్వరితగతిన అమలు చేసే యోచనలో ఉండవలసింది. వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఆయన జాతీయ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీలో 4:30కి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత మిగతా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి, హోమ్ మినిస్టరు, అదేవిధంగా నితిన్ గడ్కరీని కలిసే అవకాశాలు ఉన్నట్టు సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. కెమెరామెన్ సందేశ్తో అశోక్, బీఆర్కే న్యూస్, న్యూఢిల్లీ.